అస్సాంలో ఒక కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు మనకిక్కడ తెలుగు నేర్చుకుంటారంటే ఎవరు నేర్చుకోరు. మనం ఇంగ్లీష్ మీడియం రద్దు చేసేసి తెలుగు మీడియంలో పెడతామంటే సాంతం 300 మంది మానేసి ఎళ్ళిపోతారు. వేరే రాష్ట్రానికి ఎళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈవెన్ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియమే కావాలంటున్నారు పేద తల్లిదండ్రులు కూడా. అదే సందర్భంలో తెలుగు అనే ఒక సబ్జెక్ట్‌ని పెడితే కూడా దాన్ని పక్కన పెడుతున్నటువంటి పరిస్థితులున్నాయి. బట్ తెలుగు నేర్చుకోవాలన్న ఆసక్తిని యువతరంలో పెంచాలి. వాటి కోసం ప్రత్యేకమైనటువంటిది ఏర్పాటు చేయకపోతే తెలుగు కాలగర్భంలో కలిసిన భాషగా మిగిలిపోతుంది. అస్సాంలో మాత్రం అట్లా కాకుండా హిమంత బిశ్వ శర్మ వాళ్ళ సంస్కృతికి భాష కూడా మూలం అన్నది గ్రహించారు. 278 స్కూళ్ళు పెడుతున్నారిప్పుడు. దింసా మీడియం. అంటే ప్రత్యేకించి అస్సామీల యొక్క భాష అనేటువంటి దింసా మీడియం స్కూల్ పెడుతున్నారు. వాటిట్లో చదివే వాళ్ళకి ప్రత్యేక స్కాలర్‌షిప్పులతో పాటుగా వాటిట్లో చదివే వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. స్థానిక అంటే లైక్ మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లో. అది మనకిక్కడ కూడా కావాల్సింది. తెలుగొచ్చిన వాళ్ళకి, తెలుగు మీడియంలో చదివిన వాళ్ళకే మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లో ఉద్యోగాలు ఇస్తామంటూ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మీద కమాండ్ ఉండాలి. తెలుగు పూర్తిగా రావాలి. ఇక్కడికొచ్చేది పేదలు, మధ్య తరగతి. వాళ్ళతో ఆ భాషలోనే మాట్లాడాలి. అది గ్రౌండ్ లెవెల్‌లో అవసరం. అప్పుడు గాని తెలుగుకి వైభవం రాదు.